గురుగారు ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో మన వ్యూవర్స్ కి మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్ గా అమ్మా. మరి ఈ ఇయర్ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళు పాపం నూతులో పడిన ఎలకలాగా ఉన్నారు లాస్ట్ ఇయర్ అంతా కూడా. ఈ విశ్వావసు నామ సంవత్సరం 2025లో ఆ కుడితిలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఎలక. ఇప్పుడు ఎలా అంటే వీళ్ళు ఎగ్జామ్ రాస్తేనేమో ఫెయిల్ చేసేస్తారు, వాల్యుయేషన్లో ఫెయిల్ చేసేస్తే మళ్ళీ ఫీజు కట్టుకొని రీవాల్యుయేషన్ కట్టుకోవాలి. బాగా రాసినా సరే అప్పుడు ఒక 4 మార్క్స్ వేసి పాస్డ్, యువర్ పాస్డ్ అంటారు. అక్కడ స్కోర్ రాదు, బటాబటి మార్కులు. ఆ విధంగా లాస్ట్ ఇయర్ అంతా జరిగింది. ఈ సంవత్సరం కొంచెం పికప్ ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి శని గ్రహము భాగ్యస్థానంలోకి March 29, 2025లో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకి May 30, 2025లో ఈ యొక్క భాగ్యములో ఉన్నటువంటి రాహుగ్రహము అష్టమంలోకి వస్తున్నాడు. అలాగే మనకి ధనస్థానంలోకి కేతు వస్తున్నాడు. అండ్ ఈ యొక్క వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహము May 30 నుంచి 2025లో జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే మిథున రాశి వారి గుండె దబల్ దబేల్ గబేల్ గబేల్ అంటూ భయపడుతూ ఉన్నారు, ఏ పోలీస్ కేసు అవుతుందో, ఏ కోర్టు కేసు అవుతుందో అని. ఇప్పుడు అది వీళ్ళకి అప్లై అవుతుంది అనమాట. సరిగ్గా వ్యాపారాలు కనుక సరిగ్గా చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా కనుక చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా డెఫినెట్గా వీళ్ళు పోలీస్ కేసుల్లో, కోర్టు కేసుల్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక ఈ కర్కాటక రాశి వారికి డిప్రెషన్లకి ఎక్కువ గురవుతారు ఈ సంవత్సరం అంతా కూడా. అందువలన డిప్రెషన్లకు వెళ్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ద బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే వీళ్ళు లవ్ అఫైర్స్కి దూరంగా ఉండాలి. ఎందుకనంటే డెఫినెట్గా 100 మంది లవ్ అఫైర్స్లో 98% ఫెయిల్ అవ్వడానికి, తర్వాత వీళ్ళంతా బాటిల్స్ పట్టుకుని దేవదాసులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ కర్కాటక రాశి వాళ్ళు అబ్బాయిలు ఉన్నారో వీళ్ళు చదువు మీద దృష్టి పెట్టి ఈ అమ్మాయిల జోలికి వెళ్లకుండా కనుక చూసుకున్నట్టే అట్లీస్ట్ ఈ ఇయర్ అనమాట. లేకపోతే కనుక అమ్మాయి ఏదో ఒక రోజు నుంచి డాడీ హాయ్, మా డాడీ నాకు మంచి సంబంధం చూశాడు అని చెప్పేసి నాకు పెళ్లి చేసేసుకుంటానని వెళ్ళిపోతుంది. వీడికేమో బాటిల్ మిగిలిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి బ్యూటిఫుల్ బిజినెస్లు చేస్తారు. డబ్బుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఖర్చు కూడా అలాగే పెడతారు. అండ్ బంధువులతో, ఫ్రెండ్స్తో మంచిగా విందు వినోద కార్యక్రమాలలో వీళ్ళు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇన్కమ్స్లో కూడా పాములాగా స్నేక్ అనమాట, కేతు ధనస్థానంలోకి వచ్చాడు. సో ఈ యొక్క కనబడిన విధంగా అంత ఫాస్ట్గా డబ్బులు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ వ్యాపారస్తులు ఆల్ బిజినెసెస్, కిరాణా షాపులు, తర్వాత ఈ యొక్క డ్రగ్స్ అంటే దొంగ డ్రగ్స్ కాదనమాట, ఈ మందులు, మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్స్ అన్నీ కూడా చైనా ఇట్లాంటి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో వీళ్ళ అందవేసిన చెయ్యగా వీళ్ళు ఈ సంవత్సరం పేరు తెచ్చుకుంటారు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇతర ప్రైవేట్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రొవైడెడ్ కండిషన్స్ అప్లై బాగా ఎక్కువ చదవాలి, చదవకపోతే రాదు. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, కాకపోతే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ భర్తలంతా కూడా వీళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళ భర్తలు ఇంతవరకు లాస్ట్ ఇయర్ అంతా కూడా 2024లో మనం ఛాలెంజెస్ చెప్తున్నాము. అప్ టు March 2000 ఈ ఉగాది మనకి మే ఉగాది వచ్చేంత వరకు 2025 వరకు భర్తలంతా కూడా కర్కాటక రాశి వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారు, భార్యల చెప్పు చేతల్లో. కానీ ఈ సంవత్సరము అంత ఇదిగా ఉండదన్నమాట. టైట్గా ముడి వేసుకొని పెట్టుకోవాలి ఆడవాళ్ళు, లేకపోతే కొంచెం జారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు, డబ్బులు, సినిమా యాక్టర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మారుమోగిస్తుంది. మరో బ్లాక్ బస్టర్స్ మూవీస్ అన్నీ కూడా తీసుకురావడానికి అవకాశాలు, మంచిగా విన్ అవ్వడానికి సినిమా రంగానికి అవకాశాలు ఉన్నాయి. జర్నలిస్టులు, మీడియా రంగము ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్డర్స్ దగ్గర పాపం ఎంతో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళ స్పెండ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి
కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి ట్రయల్స్. అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒకసారి ట్రై చేయగానే వచ్చేది. సెకండ్ టైం థర్డ్ టైం ట్రై చేయాల్సి వచ్చేది. బట్ ఈ సంవత్సరం అంతా ఇది లేదు, సెకండ్ టైం అవసరం లేదు. కానీ కొంచెం స్ట్రెన్యూస్గా అప్లై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడ్డాము అనే విధంగా ఉంటుందన్నమాట. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 7గా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 2, అవమానం 3గా ఉంది. పరిహారాలు గురుగారు వీళ్ళకి? పరిహారాలకి ఏంటమ్మా, ఇప్పుడు మనకి గురుగ్రహం బాగుండలేదు, ఈ యొక్క శనిగ్రహం బాగుండలేదు. కాబట్టి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజాము 3 గంటలకు నిద్రలేచి పంతులు గారికి దానం ఇవ్వాలి. పంతులు గారు నేను తెల్లవారుజాము రాను అంటే వీళ్ళే వెళ్ళి పంతులు గారి ఇంట్లో దుకాణం పెట్టేసేయాలి. లేదా పంతులు గారిని తెచ్చి మన ఇంట్లో పడుకోబెట్టేసుకోవాలి. పెట్టేసుకొని తెల్లవారుజామున 3 o'clockకి ఏదో ఒక విధంగా ఇవ్వాలి. అలా కాని పక్షంలో అట్లీస్ట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ అన్న శుక్రుడి హోరాలో మనం వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరిగితే మంచిది. అలాగే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకోవచ్చు. మెయిన్గా శ్రీ గురు చరిత్ర అనేటటువంటి బుక్ని, దత్తాత్రేయ స్వామి వారి లీలల్ని ఇంట్లో బాగా వీళ్ళు చదువుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది.